సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అధిక వసూళ్లకు పాల్పడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఫీజులతో పాటు అదనంగా పుస్తకాలు, విహారయాత్రలు, ట్రాన్స్పోర్ట్ ఇతరత్రా పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఫీజులు తగ్గించాలంటూ పాఠశాల ముందు ధర్నాకు దిగారు. అధిక వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇయర్ వీళ్ళు స్కూల్ ఫీజు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై మేము ఈరోజు మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ దాదాపు 4 గంటల నుంచి మేము ధర్నా చేసినా కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రాకపోగా వాళ్ళు ప్రిన్సిపల్ మేడం బయటకు వచ్చేసి మేము ఇంత ఇస్తాం, మాకు మేనేజ్మెంట్ మేము నిర్ణయం తీసేసుకున్నాం, ఎలాంటి తగ్గించో ఫీజులు అని చెప్పేసి కఠినంగా చెప్తున్నారు. మేనేజ్మెంట్ కానీ మేము ఎవరికైనా విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, మేము ఫీజు కట్టమని చెప్పట్లేదు. ఏదైతే ట్యూషన్ ఫీజుకి మీరు అయితే 10% ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారో దానికి మేము ఫీజు కట్టడానికి మేము అందరం ఒప్పుకుంటున్నాము. యాక్టివిటీ ఫీజు అని, యాన్యువల్ ఫీజు అని చెప్పేసి యాన్యువల్ డేకి, బుక్స్ కి, డ్రెస్ కి, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మ్యాండేటరీ చేయడం వల్ల ఫీజుల భారం చాలా ఘోరంగా పడుతుంది. పెద్ద అబ్బాయి ఇందులోనే 8th క్లాస్ చదువుతున్నాడు. కానీ వీళ్ళు ప్రతి ఇయర్ ట్రాన్స్పోర్ట్ ఫీజు పెంచుతున్నారు, బుక్స్ కూడా పెంచుతున్నారు. లాస్ట్ ఇయర్ బుక్స్ అయితే 11,500 ఉన్నాయి. ఈ ఇయర్ ఏం చేశారంటే ఆ బుక్స్కి 18,000 చేశారు. యాక్టివిటీ అనే ఫీజు 2,000, యాన్యువల్ డే ఫీజు 2,000 యాడ్ చేశారు. అసలు యాన్యువల్ డే ఫీజు, పిక్నిక్ ఫీజు అనేది ఆప్షనల్. అది పేరెంట్స్ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి, కానీ కంపల్సరీ కట్టాలంటున్నారు. దానివల్ల మాకు చాలా బర్డెన్ అవుతుంది.